ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు తమ ఆరాధ్య దైవమైన కామ్దేవ్ను భక్తి శ్రద్ధలతో పూజించారు. నార్నూర్ మండల కేంద్రంలో తొడసం వంశీయులు కామ్దేవ్కు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా జీవిత మండలానికి చెందిన మిశ్రం నాగుబాయ్ మూడోసారి 2.5 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఇలా మొక్కడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా తొడసం వంశస్థులు తరలివస్తారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మహారాష్ట్ర ఎమ్మెల్యే తొడసం రాజు ముఖ్య అతిథులుగా హాజరై కామ్దేవ్కు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ముషపాశంలోనే ఇక్కడ పెద్ద దేవుడు, ఇక్కడ బేటీ కోరియా వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ కలిపడం జరుగుతుంది. అటు జంగుబాయి క్షేత్రంలో కానీ నిన్ననే జంగుబాయి జాతర కావడం జరిగింది. మరి ఈరోజు మనకు ఈ కామ్దేవ్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా మీరు చూస్తున్నారు, అందరూ కూడా దేవుళ్ళ దగ్గర వస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి మనకు పూర్వీతంగా పరంగా ఫస్ట్ నుంచే ఇక్కడ మన ఒక సాంప్రదాయ పరంగా ముందు నుంచి కూడా ఇక్కడ మా ఆదివాసీ సాంప్రదాయాలకి ఇక్కడ ఒక నూనె తాగడం అనేది ఎక్కడ లేదు. ప్రతి సంవత్సరం కూడా తొడసం వంశుల వల్ల ఆడపడుచు ఇంటి ఆడబిడ్డ ఆ కిలో నూనె కూడా పూర్తిగా తాగడం జరుగుతుంది. నిజంగా అసలు చరిత్రలో ఎక్కడ కూడా ఏ దేవస్థానాలు కూడా లేదు. ఇక్కడ మనకు మా ఆచారపరంగా మాకు వస్తున్నవంటి మా ఆదివాసీ సాంప్రదాయపరంగా ఇక్కడ జరుగుతున్నవంటి మన ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పెద్ద మనుషులు ఆ రోజు ఏదైతే మాకు ఇక్కడ దేవుడు స్థాపించినప్పటి నుంచి కూడా అదే ఆచారం ఇక్కడ నడుస్తుంది. కాబట్టి ఇదొకటి చాలా ఇక్కడ లేని ఈ ఆచారం ఇక్కడనే ఉంది మన కామ్దేవ్ దగ్గర. పూర్ణిమ రోజున మహాపూజ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి తొడసం వంశస్థులతో పాటు వేలాది భక్తులు వచ్చి ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క కోరికలను మొక్కి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా తరతరాలుగా వస్తున్న మా తొడసం ఆడపడుచు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా జీవిత తాలూకా కొద్దపూర్ గ్రామానికి చెందిన మిశ్రం నాగుబాయి వైపప్ చందు మూడవసారి నువ్వుల నూనె దగ్గర 3 కిలోలుగా తాగడం జరిగింది.